ఇప్పుడు ఎక్కువగా చూసినట్టయితే స్కిన్ గురించి మనం మాట్లాడితే స్కిన్‌కి చాలా రకాలుగా ఆహ్, సోపులు లేకపోతే క్రీమ్‌లు రకరకాలుగా రాసుకొని, సిరమ్స్ అని రాసుకొని, మొహాన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ నష్టపోతున్నారు. ఫస్టు ఏదో అందం కోసం లేకపోతే అందంగా కనపడాలన్న ఆలోచనతో రాసుకొని ఆ మొహాన్ని ఏదో రకంగా చేసుకుంటున్నారు. సో, మన సిద్ధ వైద్యంలో ఏమన్నా ఉందా? అందానికి కానీ లేకపోతే సురక్షితంగా ఉండాలంటే ఫేస్? ఉన్నది. హ్మ్. మా బాబాయ్ గారు చేసినటువంటి అతి సూక్ష్మమైనటువంటి వైద్యాల్లో హ్మ్. ఇది ఒకటి. హ్మ్. ఫస్టు కాన్‌స్టిపేషన్ సమస్య. హ్మ్. అంటే మలబద్ధక సమస్య. హ్మ్. ఈ మలబద్ధక సమస్యని గనక తీర్చినట్టయితే ఆటోమేటిక్‌గా ముఖం గూడా గ్రోత్ పెరిగి అందంగా మారతారు. హ్మ్. ఈ రోజులలో సుమారుగా చెప్పాలంటే హ్మ్. ఈ ముఖం అందంగా కావాలని ఎన్నో రకాల కెమికల్స్ పూసుకుంటున్నారు ముఖానికి. అవును. ఆ కెమికల్స్ పూసుకొని తద్వారా క్యాన్సర్ గూడా సోకుతుంది. హ్మ్. అయితే ఇప్పుడు మీరడిగినట్టుగా ఈ జుట్టు హ్మ్. ఊడిపోయే జుట్టు గూడా హ్మ్. బాబాయ్ గారు తయారు చేసినటువంటి దివ్య ఔషధంలో హ్మ్. ఈ జీవక్రియను మెరుగుపరిచేటువంటి ఔషధము హ్మ్. ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హ్మ్. తద్వారా రక్తము మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. హ్మ్. వాత రోగులకు అద్భుతంగా పనిచేస్తుంది. హ్మ్. పక్షవాతాన్ని అరికడుతుంది. ఈ ఓకే. బాబాయ్ గారు తయారు చేసినటువంటి ఔషధము ఈ యొక్క అందాన్ని పెంచడమే కాకుండా హ్మ్. ఈ జుట్టు ఊడిపోవడము. హ్మ్. ఇటీవల బాబాయ్ గారు ఒక జుట్టు ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి రావడం ఎలా హ్మ్. అని బాబాయ్ గారిని మేము కోరితే, హ్మ్. బాబాయ్ గారు ఒక అద్భుతమైన మందనేది నేర్పించారు. హ్మ్. తయారు చేసి ఇచ్చారు. హ్మ్. దాన్ని ఒక కొందరికి ఇచ్చి చూసాం దాన్ని. ఇచ్చి చూస్తే ఒక 10-15 రోజుల లోపల ఇంతవరకు మొత్తము బట్టతల అంటే ఒక ఎంట్రుక కూడా ఉండది. అలాంటి దాని మీద మళ్ళీ తిరిగి ఎంట్రుకలు మొలిచినాయి. హ్మ్. కొద్ది రోజులల్ల అవి చిక్కబడ్డాయి మళ్ళా వెంట్రుకలని. హ్మ్. సేము ఒక 3 నెలల యథారూపం. అంటే ఈ పాత జుట్టు ఎలా ఉండునో అదే విధంగా వచ్చేస్తది. హ్మ్. తే దానికి ఏమందిస్తారండి మరి? దానికి మూలికలతోటే. మూలికలతోటి. పచ్చి చెట్లయి. అంటే హ్మ్. చెట్లకు సంబంధించినటువంటి చిగుర్లు. హ్మ్. అంటే చిగురు అనగా ఇగురు. ఇప్పుడు హ్మ్. చింత చెట్టు ఎలా చిగురిచ్చినప్పుడు ఎంత లేతగుంటది ఇగురు. అవును. అవును. అలాంటి చిగుర్లు ఒక 2 రకాల చిగుర్లు, హ్మ్. ఒక 2 రకాల కాయలోని గుజ్జు, హ్మ్. ఇట్లా కొన్ని రకాల పోషకాలున్నటువంటి కొన్ని అందులో కలిపేసి మెత్తగా నూరేసి, ఇది రోజు లేవంగానే ఇట్లా తల భాగంలో రుద్దుకొని ఒక 3 గంటలాగి హ్మ్. స్నానం చేస్తే సరిపోతది. ఎలాంటి సబ్బులు, సోపులు ఇలాంటివి వాడకూడదు. హ్మ్. ఎప్పుడైనా పెడితే కుంకుడుగాయ రసం అనేది ఈ 2 నెలల కాలంలో గాని, 3 నెలల కాలంలో గాని పెట్టుకోవాలి. హ్మ్.